అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనము మొదటి దినవృత్తాంతము గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసము మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 18 నుంచి 30 వచనాలు మనము ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. మీకోసం 18, 19 వచనాలు చదివి అవి వినిపిస్తాను. యోయాబీసీయుడైన వర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవల్లని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం దావీదు వెళ్ళెను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ యొక్క వాక్య భాగ సారాంశాన్ని మనము ఎంచుకోక ముందు దీనికి అంశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశం ఏంటంటే కృప మరియు క్షమించే ప్రదేశం అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే దావీదు దేవదూతను సూచనలను పాటించి వర్నాను కళ్ళెమునకు వెళ్ళాడు. బలి అర్పించడానికి దావీదుకు అవసరమైనవన్నీ అందించడానికి వర్నాను అక్కడ ఏర్పాటు చేసుకొని ఆయన ఆ విధంగా చేసినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ దావీదు పూర్తి వెల చెల్లిస్తానని పట్టుబడ్డాడు. దావీదు అక్కడ తన బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బలులు అర్పించాడు మరియు దేవుడు బలిపీఠం మీద పరలోకము నుండి అగ్ని ద్వారా స్పందించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు దేవదూతను తన కత్తితో తిరిగి రమ్మని ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి. దావీదు చేసిన తప్పుకు తెగుళ్ళన్నీ కూడా రావాల్సి ఉన్నవి, కానీ ఆగిపోయాయి. దీని తర్వాత గిబియోను కొండ శిఖరము వద్ద దేవదూత కత్తి కారణంగా దావీదు భయపడే ప్రదేశంగా అది మారినట్లుగా మనం చూస్తాం. వర్నాను కళ్ళెము కృపాస్థలంగా మారింది. అక్కడ దావీదు క్షమించబడ్డాడు. ఆ క్షణము నుండి దావీదు తన బలులను అక్కడికి వచ్చి చేసినట్లుగా మనం చూడగలం. ఈ వాక్య భాగమును మనం ఇంకా లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 18వ వచనం, దేవుడు దావీదు పాపాన్ని క్షమించాడు కదండి. మన దేవుడు క్షమించే దేవుడు. ఎంత పాపనైనా క్షమిస్తాడు, ఎలాంటి పాపానైనా క్షమిస్తాడు. కనుక దేవుని దగ్గరికి రావాలి. పాపం చేసినప్పుడు దేవుని నుంచి దూరం అయిపోవడం కాదండి. దావీదు అదే చేశాడు. పునరుద్ధరణకు ఆ మార్గము అది సరళం చేస్తుంది పాపాన్ని ఒప్పుకున్నప్పుడు కదండి. మనం క్రమశిక్షణ పొందినప్పుడు కొన్నిసార్లు మనకి అసౌకర్యంగా ఉండవచ్చు, కానీ దాన్ని మనము అనుభవిస్తూ దాన్ని మనం స్వీకరిస్తూ దేవుని వైపు తిరగాలి. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలను శిక్షిస్తారో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు కదండి. దాన్ని మన మంచి హృదయంతో అంగీకరించి దేవుని వైపు తిరిగితే మారు మనసు కలగజేస్తుంది కదండి. అదేవిధంగా దేవుని కృప మరియు కరుణ ఎల్లప్పుడూ మనము పట్ల ఉంటే కనుక మనం పొందవలసిన శిక్షను ఆయన కృప ద్వారా మనం వాటిని అధిగమించవచ్చు కదండి. ఈరోజు విషయాలు ఆలోచించేద్దాం. దావీదు అదే చేశాడు. దేవుని వైపు తిరిగాడు, దేవుని కృప మీద ఆధారపడ్డాడు, వాటిని అధిగమించగలిగాడు. మన పాపముల కోసము మనము చనిపోవడానికి అర్హులమైనప్పటికీ మనకి బదులుగా తన కుమారుని దేవుడు పంపాడు. ఆయన అపారమైన ప్రేమ, కృప మరియు క్షమాపణ ఇవన్నీ కూడా మనల్ని పరలోకమునకు చేరడానికి మార్గం సుగమం చేస్తాయి. కనుక ఈరోజు దేవుని క్షమాపణను పొందుదాం, ఆయన యందు బలంగా ఉందాం. ఆలోచించేద్దామండి. వాక్య భాగంగా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు.
30 వచనాలు. వారు కళ్ళము సొలొమోను ఆలయాన్ని నిర్మించే ప్రదేశంగా మారింది. ఈ విపత్తు ఆగిపోయిన మరియు తరువాత పునరుద్ధరణ ప్రారంభమైన ప్రదేశం. ఇక్కడ పాపాలు క్షమించబడ్డాయి మరియు ప్రార్థనలకు సమాధానం ఇక్కడ దొరికింది కదండి. ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం. మన ప్రార్థనలో ఎక్కడ మోకరిల్లినా అది అక్కడ దేవుని సన్నిధి అవుతుంది. అదే దేవుని యొక్క నివాస స్థలం అవుతుంది కదండి. ఎందుకంటే మనం ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవుడు వింటాడు, దేవుడి ప్రార్థనకి జవాబిస్తాడు. మనం నిజమైన దేవాలయమైన యేసులో ఉన్నంత కాలము మనం ఇవన్నీ చూడగలుగుతాం. కనుక ఈరోజు నీవు నేను ఆలోచించేద్దాం. మనము నిజమైన యేసులో ఉన్నామా? ఆయనలో బలంగా ఉన్నామా? ఆయన నిలయంలో మనం బలంగా ఉన్నామా లేదా ఆలోచించేద్దాం. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అవునైనా నీ ప్రేమ యందు, నీ దయ యందు మేము బలంగా ఉంటూ నువ్వు శిక్షించినప్పుడు దాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవం మాతో పంచుకోవాలని ఆశపడినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది. ఆమేన్.